హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రేమ్. ఎప్పట్లానే నేను పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ వెళ్ళాను. అక్కడ నార్మల్గా కాకుండా ఒక బీస్ట్ కనిపించింది అనమాట. ఆ బీస్ట్ పేరే 1945 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది చూసిన వెంటనే నేను ఆగలేక మనోడిని పక్కగా ఆపేసి వీడియో తీశాను. ఆ బైక్ ఎలా అంటే టోటల్ డిఫరెంట్. ఇంజన్, కంట్రోల్స్, సీట్, హ్యాండ్ బ్రేక్ అన్నీ డిఫరెంటే. ఆఖరికి పెట్రోల్ పోపించుకున్న ట్యాంక్ క్యాప్ కూడా పైకి ఎలివేట్ అయి ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ బైక్ కి ఏ పార్ట్ చేంజ్ చేయలేదంటే మీరు నమ్ముతారా? ఈ బైక్ లో అన్ని స్పెషలే. లైట్స్, మిర్రర్ అన్ని. ఇక హారన్, ఇది చూడడానికి ఐస్ బండి హారన్ లాగా కనిపించిన ఒక ట్రైన్ శబ్దంతో ఈక్వల్ సౌండ్ వస్తుంది. సీట్స్ చూడడానికి డిఫరెంట్ గా ఉన్నా చాలా కంఫర్టబుల్. ఈ బైక్ వీళ్ళ తాతగారు ఆ కాలంలోనే ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నారంట. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టయితే ఈ నంబర్ ప్లేట్ MY అనే లెటర్స్ తో స్టార్ట్ అయింది. ఇది ఏ స్టేటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇకపోతే కంట్రోల్స్, మీరు ఏ బండిలోనూ చూడరు ఇలాంటి కంట్రోల్స్. ఇవి సేమ్ జెట్ ప్లేన్ కంట్రోల్స్ లానే ఉన్నాయి. లాస్ట్ దీని ఎగ్జాస్ట్, దీని ముందు అసలు ఏ సూపర్ బైక్ ఎగ్జాస్ట్ సరిపోదు. 2 కిలోమీటర్స్ దాకా ఈ సౌండ్ ని మీరు ఫీల్ అవుతారు. ఈ బైక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోని మీ బైకర్ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.